300 షేరింగ్ ట్యాక్సీ. 300 270 ఉంటుంది. అది దొరికినంటే ఇప్పటికల్లా మంచి నేను లాంగ్వా విలేజ్లో ఉంటుండే. మొత్తం మాలిక్ వల్ల 4 hours ఆడ సోనరీలో వెయిట్ చేయాల్సి వచ్చింది హోటల్లో. ఇంకా నాతో పాటు అంకుల్ వచ్చిండు కదా, ఆ అంకుల్ కూడా కలిసిండు ఇందాక. నేను ఏమంటారు సుమో దిగంగానే తినేసిన అనమాట, ఆకలి అవుతుందని చెప్పేసి. మధ్యాహ్నం తినలేదు, పొద్దున 10కి తిన్నా. మధ్యాహ్నం ఇంకెక్కడ 1కి స్టార్ట్ అయింది అక్కడ నుండి సుమో. అప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆపలేడు. ఇడికి వచ్చిన తర్వాత ఆపండి, సరేలే అని చెప్పేసి దిగంగానే తినేసిన. తిన్న తర్వాత బయటికి వచ్చినాక ఆ అంకుల్ కలిసిండు అనమాట. ఆ అంకుల్ ఎవరి కోసం అయితే వచ్చిండో వాడు ఫ్రాడ్ అంట. పాపం అసలు అంకుల్ పొద్దున ఒకసారి బుక్ అయిపోయిండు, ఇప్పుడు ఒకసారి బుక్ అయిపోయిండు, 2 సార్లు. ఏం చేస్తాం, మళ్ళీ రిటర్న్ వెళ్తా అన్నాడు, లేకపోతే స్టే చేస్తా అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టే చేయడానికి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. స్టే చేయడానికి 1500 అడిగిన. హోటల్ 2-3 ఉన్నాయి అంతే. ఇంకా మాన్ విలేజ్లో అంతకంటే ఎక్కువ హోటల్స్ లేవు. 1500 2000 చెప్తున్నారు. 1500 మళ్ళీ రేపు పొద్దున నేను లేచి పొద్దున్నే వెళ్ళిపోవాలి లాంగ్వాకి. ట్యాక్సీకి ఎంత 300. ఈ 1500 300 1800. అదేదో నేను ఇప్పుడు రెంటల్ వెళ్ళిపోయినాను అనుకో, అక్కడనే స్టే చేయొచ్చు, ఒకరోజు కూడా అక్కడ ఉన్నట్టు ఉంటుంది. 1200. మళ్ళీ ఈరోజు నేను ఇక్కడ ఉండి రేపు పొద్దున పోయి రేపైనా సరే అక్కడ స్టే చేయాల్సిందే. అందుకని ఇప్పుడే వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. మొత్తం అడవే చూస్తున్నారుగా. బాపురే, చెప్పిన పొద్దున్నే నార్త్ ఈస్ట్ ట్రావెల్ చేయాలంటేనే పిచ్చిలేస్తుంది దేవుడా. ఈ నాగాలాండ్, మిజోరాము, మణిపూర్, త్రిపుర 4 అయిపోతే కొంచెం నార్త్ ఈస్ట్ అయిపోతుంది. అమ్మ నిమ్మలంగా ఉండొచ్చు. చాలా అంటే చాలా టఫ్ నార్త్ ఈస్ట్ ట్రావెల్ చేయడం. ఎంత సేఫ్గా తీసుకుపోతుండంటే, ఒక సొంత చెల్లని ఎట్లా తీసుకుపోతారో అట్లనే తీసుకుపోతుండు. భయపడకు, నాగాలాండ్ అంత డేంజర్ ఏం కాదు, మేము ట్రైబల్సే. కానీ ఎట్లా అంటే वो लांगवा हाँ अच्छा है हाँ చలే. మేము ట్రైబల్సే కానీ మరి అంత డేంజర్ ఏం కాదు, చాలా హంబుల్గా ఉంటాము, కైండ్గా ఉంటాము. కనిపిస్తలేను కదా, పోయిన తర్వాత చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, ఇతనే अच्छे से इधर ड्रॉप करने के लिए. ठीक है, उसको फेस में जूम करो. Thank you so much. It's not visible. Huh? It's not visible. Just kidding. సచ్ మే. Okay. బాయ్. అయితే నేను లాంగ్వా విలేజ్కి వచ్చేసిన అనమాట. ఈమె అన్న వాళ్ళ మమ్మీ. లైట్ ప్యాచ్. అన్న వాళ్ళ మమ్మీ అనమాట, అంటే లాంగ్ షే హోమ్ స్టే వాళ్ళ అన్న వాళ్ళ మమ్మీ. హాయ్. ఇక్కడికి వచ్చేసిన. అయితే ఇది అన్న వాళ్ళ ఇల్లు అనమాట. దేవుడా, ఇది అన్న వాళ్ళ ఇల్లు. హోమ్ స్టే ముందు ఉంది, లైట్ వచ్చిన తర్వాత ఇంతసేపు కరెంట్ లేదనమాట. అయితే కరెంట్ వచ్చిన తర్వాత పోదామట్లే అని చెప్పేసి అన్న మాట్లాడుతుండు, అన్ని స్టోరీస్ చెప్తుండ అనమాట. ఇట్లుంటుంది మా కల్చర్, ఇది ఉంటుంది అని చెప్పేసి. చూడండి మొత్తం చీకటి అయిపోయింది. ఇట్లుంటుంది, మేము ఇది అన్నీ తింటారంట వాళ్ళు, A to Z. ఇట్లా ఉంటాము అని చెప్పేసి చెప్తున్నాడు. నేను అన్నీ వింటూ ఉన్నాను అనమాట. ఏం చేస్తాము, ఇంకా తెలుసుకోవాలి, కొత్తగా ప్లేసెస్, కల్చర్, ట్రెడిషన్ అన్నీ తెలుసుకోవాలనే కదా స్టార్ట్ అయింది ట్రావెలింగ్. తెలుసుకుంటున్నా, కొత్తగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా కొత్తగా. అంటే మన ఇండియాలో ఇట్లా ఉన్నారా అని చెప్పేసి. అయితే అన్న వాళ్ళ ఇల్లు చూపిస్తా. ఇదిగోండి, ఇదే వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నేను మాట్లాడే అన్న పేరు నొకావ్ అనమాట. ఆ అన్న వాళ్ళ ఇల్లు ఇది. నాకు తెలిసి హోమ్ స్టే ఇదే, ఇది హోమ్ స్టే.
ఇది అన్న వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నైట్ కాబట్టి ఇట్లుంది. స్టార్టింగ్లోనే కత్తులు పెట్టుకొని ఇద్దరు ఉంటారు. ఇట్లా ఒక ఆయన కత్తి కాదు, ఇది ఏదో చేతిలో, నాకు కూడా తెలియదు. వీళ్ళన్నీ వేరే ఎంట్రన్స్లో కూడా వెరైటీ వెరైటీ బొమ్మలు ఉన్నాయి అన్నీ. వీళ్ళకి ఇక్కడ ఇవన్నీ కామన్ అన్నమాట. గన్లతోని చంపడము, హంటింగ్ అదంతా కామన్ అన్నమాట చాలా. ఇవి రియల్వేమో నాకు తెలిసి, జింకలవి. ఇంకా ఇవి ఏంటివో తెలియదు నాకు కూడా. ఓ అమ్మో, చాలా ఉన్నాయి. దేవుడు, అన్ని పుర్రలే. ఇవి ఏమేం పుర్రలో కూడా అర్థం కావట్లేదు నాకు. కూర్చోడానికి ఇదన్నమాట డోరు. కొంచెం అయితే క్లోజ్ చేస్తారేమో నాకు తెలిసి. ఇప్పటికైతే ప్రజెంట్ ఓపెనే ఉంది. డోరే ఈ రేంజ్లో ఉంది చూడండి. మొత్తం ఏమంటారు, వేటకి ఎట్లా పోతారో అవన్నీ బొమ్మలన్నీ దీనిల మీద చెక్కిండ్రు, డోర్ మీద. ఇది ఈమెను అన్న వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ పడుకుండు. ఇక్కడ వీళ్ళు కూర్చునే ఏరియా. ఇది వీళ్ళ ఇల్లు. చాలా ఇవన్నీ చెక్కలతోనే చేసినట్టున్నారు, అన్ని బొమ్మలు ఉన్నాయి. ఇది రియలో డూప్లికేటో తెలీదు. ఇవన్నీ అన్నకు అడుగుతా. అన్న ఫుడ్ ప్రిపేర్ చేస్తుండనమాట. వాళ్ళు ఇంకా తినలేరు, తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నాడు. ఇవన్నీ నాకు తెలిసి అమ్మడానికి పెట్టిండ్రు వీళ్ళు. టూరిస్ట్ వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా, నాకు తెలిసి అమ్మడానికి పెట్టిండ్రు. ఇదిగోండి ఈ బొమ్మలన్నీ. బ్యాంబూ కప్పులు బాగున్నాయి, బాగా తయారు చేసింది. ఊరు దేవుడా, క్రేజీ ఉంది ఇది. నేను ఎంత బరువు ఉంటుందో అనుకున్నా, పతలాగా ఉంది, బరువే లేదు అసలు. ఇవన్నీ నాకు తెలిసి అమ్మడానికే పెట్టిండ్రు. ఇదిగోండి ఇక్కడ కూడా బొమ్మలు ఉన్నాయి. ఇది వీళ్ళ ఇల్లు అన్నమాట. ఇదంతా లివింగ్ ఏరియా నాకు తెలిసి. నేనే చెప్తున్నా లివింగ్ ఏరియా అని, అంటే ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారు కాబట్టి. ఇది కిచెన్. ఇది కిచెన్. వీళ్ళ జ్యువెలరీ. నాకు తెలిసి ఇవన్నీ టూరిస్ట్ వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ కోసమే అమ్మడానికి పెట్టిర్రు. ఇది రియలా లేకపోతే డూప్లికేట్ అర్థం కావట్లేదు. ఇది కిచెన్. నా బ్యాగ్, నా బాటిల్. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈ అన్న పేరు లాంగ్షువా, వాళ్ళ వైఫ్. ఆ అన్న పేరు ఒరిజినల్ పేరు వేరే, కానీ ఇక్కడ లాంగ్షువా హోమ్ స్టే ఫేమస్ అవ్వడం వల్ల అందరు లాంగ్షువా అని పిలుస్తారంట. ఇవన్నీ వాళ్ళ ఫొటోస్ చిన్నప్పటివి నాకు తెలిసి. ఇదిగోండి
మన నిర్మలా సీతారామన్ మేడంతో కూడా దిగిండు ఫోటో లాంగ్ షో అన్న. ఈయన నాగాలాండ్ సీఎం అంట. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇందాక చూపించినగా వాళ్ళ మమ్మీ మనే. నొక్క కొన్యాక్ ఏ సెల్ఫ్ టాట్ గైడ్ ఎట్ లాంగ్ వైజ్ ఫేవరెట్ అమంగ్ టూరిస్ట్. అవును చాలా మంచిగా మాట్లాడుతుండు ఆ అన్న, కానీ గైడ్ కోసం కొంచెం పైసలు ఎక్కువనే అడుగుతుండు అనమాట. నాకు తెలియదు గైడ్ కోసం ఇట్లా పైసలు ఉంటాయి అని చెప్పేసి, ఓన్లీ హోమ్ స్టే అనుకున్నా. కానీ ఆయన గురించి ఇదంతా మ్యాటర్. ఈ మోరుంగ్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి చెప్పిండు అనమాట ఇదంతా మ్యాటర్. ఈయన వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ఈ అన్ననే అనమాట ఇక్కడ ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకుంది. చూపిస్తా అన్నను కూడా. ఈ కొన్యాక్ అనేది ఒక ట్రైబ్ అనమాట. చెప్పినగా పొద్దున కొన్యాక్ లాంగ్వేజ్ ఉంటుంది, నాగామీస్ లాంగ్వేజ్ ఉంటుందని. ఇక్కడ చాలా ట్రైబ్స్ ఉంటాయి, అందులో ఒక ట్రైబ్ కొన్యాక్ ట్రైబ్. ఇవి బెల్లులు అనుకుంటా. కిచెన్, గిటార్. ఇది కూడా బాగుంది మంచిగా. ఎప్పుడు టీ కానీ వాటర్ కానీ పెట్టుకోవచ్చు. కట్టెలు, చాట అన్నీ పెట్టుకోవడానికి భలే పెట్టుకున్నారు వీళ్ళు. నిజంగా నాకు మస్తు వెరైటీగా అనిపించింది. చాలాసేపు చూసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో తీస్తున్నా అన్నీ చూసిన తర్వాత. ఇంకా వీళ్ళ సామాన్. ఇదో ఈ అన్ననే నొక్క అన్న. Hi. Welcome home. థ్యాంక్ యూ. Thank you so much for coming, and then you can have a look around. We have like all this, wooden carving and all outside, which is like, it's like 700-800 years. 700-800 years ago. More than that. Acha. Because come, you can have a look here. I mean, like all this thing is one piece of wood. It signifies, lot of meanings, like all the animals here, and then the men are standing on top, which means like all the animals are under the man, kind of things. Whole this pillar is one piece of wood, and then this is one piece of wood, this big thing. So some people call this as like wooden museum also. अच्छा. And whole this thing. मैंने सोचा We था are keeping कि ये as सब टूरिस्ट के लिए. Yeah, see, मतलब we duplicate them. So if a man chop the head, enemy's head, one head, then one will be rewarded one. अच्छा. And it signifies like you are the headhunter and you chop one head. If you chop two head, then two head. अच्छा. So and then whatever we hunt, animals or anything, we duplicate them. We duplicate the we duplicate them. Like if you chop the man, then we'll duplicate kind of with the wooden one. अच्छा. So it plays very important roles here, and it's part of our culture to make the handicrafting, duplicate them, things like that. So people call. అయితే వీళ్ళు ఎవరినైతే చంపుతారో వాళ్ళని ఇట్లా డూప్లికేట్ లాగా చేస్తారంట This is for చెక్కతోని. selling also, and keeping as a display, like keeping as decoration also. చెప్పిన డెకరేషన్ ఇది ఏమంటే టూరిస్ట్ల కొని Also, like many things there. టూరిస్ట్ల కోసమే అని చెప్పినా కదా, అది మ్యాటర్. ఈయన వాళ్ళ డాడీ. మే హైదరాబాద్. तबीयत ठीक नहीं है ना? ओ पापा దేవుడా. అన్న వాళ్ళ డాడీ అనమాట. ఏం చేస్తాం దేవుడా దేవుడా. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బాధ పెడుతున్నావు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మంచిగా చూసుకుంటున్నావు. అందరిని ఒకటలాగా చూడొచ్చు కదా. చాలా ఉన్నాయి బొమ్మలు. వీళ్ళు ఈరోజు నైట్కి లోకల్ చికెన్ తింటున్నారు. Whole video lah aja. Dua orang mau atas yo. Aku petak mana kata. Aku
నాకు ఏం కదా దేవుడా 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 చంపేసిండు. చంపేసిండు దేవుడా. వీళ్ళకి ఇక్కడ ఇవన్నీ నార్మల్ అనమాట. నేను ఏం చేయలేను ఇప్పుడు. నేను చాలా అగెనెస్ట్ వీటికి, కానీ ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళ కల్చర్ ఇదంతా, వీళ్ళ ట్రెడిషన్ ఇదంతా ఇట్లనే ఉంటుంది కాబట్టి. ఈ కోడ్ ఒకటే కాదు, కుక్కలు, పందులు, కప్పలు, పురుగులు ఏవి ఉంటే అవి తింటారు. ఇదే అనమాట హోమ్ స్టే. వచ్చేసిన ఇక్కడికి చాలాసేపు అయిందిలే వచ్చి, మరీ అంతేం లేదు. ఓకే, ఈ రూమ్ అయితే నీట్గా ఉంది, కానీ వాష్రూమ్ మరీ అంతేం లేదు. తప్పదు ఇంకా. ఇది విలేజ్ కదా, ట్రైబల్ పీపుల్ ఉంటారు, అట్లే ఉంటుంది ఇంకా. ఇది రూము. వాష్రూమ్ నుంచి చూపించాలని కూడా అనుకోవట్లేదు. ఇది రూమ్. ఇంకా పడుకొని రేపు పొద్దున్నే ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూసి వెళ్ళిపోవాలి. ఈ లాంగ్వా విలేజ్ కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా, ప్లాన్ చేసుకున్నప్పటి నుండి. అంటే 4 months బ్యాక్, 4 months 5 months బ్యాక్. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం, రేపటి కోసం. అంటే ఇక్కడ అప్పట్లో మనుషులని చంపి శత్రువుల తలలని నరికేసి వాళ్ళ ఇంట్లో బయటకి కట్టుకునే వాళ్ళంట. వాళ్ళని చూడ్డానికి, లాస్ట్ హెడ్ హంటర్స్, వాళ్ళని చూడ్డానికి 5 months నుండి వెయిట్ చేస్తున్నా నేను. రేపు చూడబోతున్నా వాళ్ళని. ఇంకా మేఘాలయలో కాంగ్తంగ్ విలేజ్కి కూడా వెళ్ళాలని ఉండే, కానీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి ఇంకా కాంగ్తంగ్ విలేజ్. కానీ లాంగ్వా విలేజ్ మాత్రం సాధించిన ఎట్లయినా సరే. చలి ఇక్కడ కూడా దారుణంగా ఉంది. రేపైతే పొద్దున్నే లేచి దెబ్బన బ్రష్ చేసుకొని, స్నానం చేసుకునే అంత లేదు ఇక. సో బ్రష్ చేసుకొని, తినను కూడా తినలేదు నేను, వీళ్ళంతా నాన్ వెజ్ కాబట్టి. అయినా నేను ఫుడ్ సాయంత్రం తినేసిన కాబట్టి రేపు చూడాలి. రేపు ఎట్లయినా రేపు పొద్దున కొంచెం అడ్జస్ట్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఈ మూడే వచ్చి నాకు, ఇంకేం రావు. టేక్ కేర్. ఇంకేముంటాయి. సరే బాయ్, అందరికీ బాయ్.